ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం. ఉపోద్ఘాతం. భక్తి మార్గం. జనన మరణాల పరంపర నుండి ముక్తి కలుగుటకు భక్తి మార్గము. 1. ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య బంధాలు అంతంత మాత్రమే, బంధుత్వమైన స్నేహమైన పేరుకు మాత్రమే. ఇటువంటి అసహజ రాగద్వేషాలు ద్రోహాలు లేకుండా దాటించగలది భక్తి మార్గం మాత్రమే. జీవునికి దేవునికి మధ్య వారధి భక్తి. భగవంతుడిని ఆరాధించడమే భక్తి అని నారదుడు పరాశరుడు తెలియజేశారు. సాధకులు ఆరాధకులు ఏ విధంగా ఉండాలో మనకు నారద భక్తి సూత్రాలు విపులీకరించాయి. భక్తితో తన ఇష్టదైవాన్ని ఆరాధిస్తే మనశ్శాంతి కలుగుతుంది. మనసులో చెడు ఆలోచనలకు తావుండదు. సన్మార్గంలో నడిచేందుకు వీలు పడుతుంది. ఎన్నో మానసిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చును. నిత్య జీవనంలో కలిగే ఒత్తిళ్లకు ఒడిదొడుకులను తట్టుకునే మనోధైర్యం కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. 80% శారీరక రుగ్మతలకు మానసిక ఆందోళనే కారణము. భక్తితో వీటినన్నింటినీ అధిగమించవచ్చును. అహంకారం, విశ్వాసము ఈ రెండు చిత్రమైనవి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఇద్దరు కూడా మహాబలవంతులు మరియు నిర్భయులు. కానీ హిరణ్యకశిపుని బలం నిర్భయత్వము భయంకరమైన హింసతో కూడి అహంకారాన్ని పెంచింది. ప్రహ్లాదుని నిర్భయత్వం బలం వేరు. శ్రీహరే తన పరమాత్మయని, ఆయనే తనకు అభయం బలం అని విశ్వసించి తన తండ్రి ఎన్ని కఠిన శిక్షలు విధించినా చెక్కు చెదరక నిలబడ్డాడు. హిరణ్యకశిపుని ధీరత్వంలో ఎక్కువగా స్వాభిమానం, అవినయం ఉంటే ప్రహ్లాదుని ధైర్యంలో విశ్వమంతా విష్ణుమయంగా దర్శించే ప్రేమ వినయం ఉన్నాయి. రాక్షసుని సంకోచించిన స్వార్థపూరితమైన శక్తి అయితే భక్తునిది విస్తరించిన విష్ణుశక్తి. భగవంతుడు సర్వాంతర్యామి అని, నిప్పు నీరు నేల కూడా విష్ణుమయమని, ఇందుగలడందు లేడని స్తంభములో దర్శింపజేశాడు. మృగము నరుడు కూడా విష్ణుశక్తితో ఉన్నవారేనని నొక్కి పలికాడు. అది నిజమని ప్రపంచంలో అంతర్యామిగా ఉన్న భగవత్ శక్తి మృగ నరసింహ శరీరంతో కనిపించింది. ఇది ప్రహ్లాదుని విశ్వాసానికి భక్తికి సత్యస్ఫురణకు నిదర్శనం. అనంత శక్తిని అంతటా దర్శించి అనుభవించే ప్రహ్లాదుడు భక్తికి పరిపూర్ణ స్థాయి. భక్తి తొలి దశలో విశ్వాసము, పరిణతి దశలో అనుభవము. ఆ అనుభవము సత్యాన్ని నిరంతరం సాక్షాత్కరింపజేసుకోవడమే కాదు, అవసరమైతే ప్రత్యక్షం చేయగలదు కూడా. ప్రపంచాన్ని భిన్న భిన్నంగా చూసి రెండుగా దర్శించే భౌతిక దృష్టి రాక్షసము. అది స్వార్థహేతువు. ఈ దృష్టితో ఏ అభివృద్ధిని సాధించినా అది శాశ్వతం కాదు. భిన్నంగా గోచరించే జగత్తులో పూసలలో దారంలా ఉన్నది ఒకే ఈశ్వర చైతన్యమని చాటి చెప్పే ఆధ్యాత్మిక దృష్టి దైవీయమని ఇది ఏకత్వాన్ని దర్శిస్తుంది. ఆ దిశగా ఎదగని కేవలం దేవతా పూజలు భక్తి అనిపించుకోవు. రెండుగా కనిపించే విభిన్న పదార్థాల్లో ఏకమైన శక్తికి సాకారమిస్తే ద్వంద్వాలను ఏకం చేసిన నర మృగ శరీర సంకేతం సాక్షాత్కరిస్తుంది. రెండు భాగాలకు ఒకే శరీరం, భిన్నత్వంలో ఉండే ఏక చైతన్య ప్రదర్శనం. దుఃఖాలకు కుంగిపోడు, సుఖాలకు పొంగిపోడు. సృష్టిలో ఏ చోటనైనా ఈశ్వర స్థానమే కనుక ప్రతి అనుభవము భగవత్ప్రసాదంగానే భావించే నిబ్బరం ఉంటుంది. ఈ స్థాయిలో ఉన్న భక్తుడి కోసం ఏ చోటు నుండైనా ప్రత్యక్షం కాగలడు పరమాత్మ. ఇలాంటి భక్తియోగిని ఒక్కరిని పరిశీలించినా చాలు, మన ఆత్మోన్నతికి మార్గం కనబడుతుంది. విశ్వాసం నుంచి అనుభవానికి ఎదిగే సాధన బలపడుతుంది. భగవంతుని లీలా విశేషాల గురించి తెలుసుకోవడమే భక్తి అని గార్గుడు తెలియజేశాడు. మన పరిపక్వ సాధనే భక్తి అని అంటాడు శాండిల్యుడు. రామానుజాచార్యులు మధ్వాచార్యులు కూడా భక్తి మార్గం గురించి ఎన్నో విషయాలను సరళ భాషలో వివరంగా తెలియజేశారు. కర్మ జ్ఞాన యోగ మార్గదర్శకమే భక్తి మార్గము.
గుణ, రూప, పూజ, సఖ్య, వాత్సల్య, మాధుర్య, ఆత్మనివేదన, తన్మయ మరియు విరహ ఇలా అనేక భక్తి మార్గాల గురించి నారద భక్తి సూత్రాలలో వివరించబడింది. అదేవిధంగా భగవద్గీతలోని అనేక అధ్యాయాలలో భక్తి ప్రాశస్తం మనకు గోచరిస్తుంది. శ్రవణ భక్తి, కీర్తం భక్తి, స్మరణ భక్తి, పాదసేవ భక్తి, వందన భక్తి, దాస్య భక్తి, అర్చన భక్తి, స్నేహ భక్తి, ఆత్మానుసంధానన్య భక్తి మొదలైనవి. భక్తి మార్గములో ధ్యాన భక్తికి ఒక ప్రత్యేకత ఉంది. త్యాగరాజు, పురందరదాసు మొదలైన వారు భక్తి పారమార్థాన్ని పానం చేసిన మహనీయులు. కీర్తన భక్తికి రామదాసు, అన్నమయ్య, శ్రవణ భక్తికి గోపికలు, రుక్మిణి, స్మరణ భక్తికి నారద, తుంబుర, ప్రహ్లాదులు, పాదసేవన భక్తికి శబరి, భరతుడు, లక్ష్మణుడు, అర్చన భక్తికి కన్నప్ప, ఏకలవ్యుడు, నంది, వందన భక్తికి మానవులు, దాస్యభక్తికి హనుమంతుడు, గరుత్మంతుడు, స్నేహభక్తికి సుగ్రీవుడు, విభీషణుడు, ఆత్మనివేదన భక్తికి కుబేరుడు, అర్జునుడు. భక్తి మార్గములో గట్టి పట్టుదల ఉండాలి. ఒకదాన్ని నమ్మిన తర్వాత విశ్వాసంతో ముందుకు కదలాలి. దృఢమైన ప్రతిజ్ఞ చేసుకోవాలి. అప్పుడే కార్యసాధకుడు అవుతాడు. శాంతి శాంతి శాంతి. ఉపోద్ఘాతం సంపూర్ణం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు.